ఆ రోజు మా ప్రీ ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయి. ఒక చిన్న పేరెంట్స్ మీటింగ్ ప్రీ ఫైనల్ రిజల్ట్స్ గురించి. ఆ రిజల్ట్స్ బట్టి మెయిన్ ఎగ్జామ్స్కి వీళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. టీచర్స్ ప్లానింగ్ ప్రిపరేషన్ ఉంటుంది. నేను బాగానే చదువుతా, తెలీదు ప్రీ ఫైనల్లో ఎందుకు అంత మంచి మార్కులు రాలేదు. ఇంటికి వచ్చేసాము, మీటింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. మమ్మీ డాడీ ఏం జరగనట్టు మామూలుగానే ఉన్నారు. నాకు మాత్రం బాగా తన్నుకొని వస్తుంది. రాత్రి నుండి భోజనానికి కూర్చున్నాము. నేనే అమ్మ వాళ్ళతో మాట్లాడాలనుకున్నా, వాళ్ళు ఏం మాట్లాడలేదు, గుమ్మని వెళ్ళిపోయినారు. ఇక నాకు ఏడుపు ఆగలేదు, ఏడుస్తూ కూర్చున్న రాత్రంతా. ఎప్పుడు నిద్రపోయినానో కూడా గుర్తులేదు. పొద్దున్నే అమ్మ వచ్చింది నా రూమ్లోకి. ఎప్పుడు కూడా ఏం జరగనట్టే ఉంది అమ్మ. వచ్చి, నువ్వు ఎలా చదువుతావో మాకు తెలుసు, నువ్వు ఎలా కష్టపడుతున్నావో మేము చూస్తున్నాము, మార్కులు గ్రేడ్స్ వీటి గురించి వదిలే అని చెప్పింది. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత అమ్మ ఒక చిన్న అల్లం ముక్క ఇచ్చి ఒక గాజు కుంపట్లో నాటమని చెప్పింది. ఈ గాజు కుంపటి నీ రూమ్లోనే పెట్టుకో, రోజు కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఉండు అని చెప్పింది. అమ్మ ఎందుకు అట్లా చెప్పిందో నాకు అర్థం కాలేదు, కానీ నేనైతే హ్యాపీగా ఉన్నాను. ఈ ప్రీ ఫైనల్ మార్క్స్ గురించి వదిలేసి, మీటింగ్ గురించి వదిలేసి నేను మళ్ళీ చదువుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా మా టీచర్స్ని అడిగాను, ఎక్కడ మార్క్స్ పోయినాయి, ఎందుకు పోయినాయి అని కనుక్కొని, ఎలా రాస్తే మార్క్స్ వస్తాయి, లైక్ పాయింట్ టు పాయింట్ రాయాలా, హెడ్డింగ్స్ పెట్టాలా, ఇలా డిఫరెంట్గా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ రాయడం ప్రాక్టీస్ చేశాను. ఇంకా డైలీ అమ్మ ఇచ్చిన చిన్న కుంపట్లో నీళ్లు పోస్తూ వచ్చాను. 14th డే అనుకుంటా, 14వ రోజు ఒక చాలా చిన్న ఆకు దాంట్లో నుంచి బయటకు వచ్చింది. నేను దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. చిన్నప్పటి నుంచి సిటీలో పెరగడం వల్ల ఇలాంటివి ఇవన్నీ మిస్ అయిపోయినాను. ఇంకా కొత్త బుక్స్ తీసుకొని చదవడము, ఏదైనా డౌట్స్ ఉంటే కనుక్కోవడము, ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండడం చేస్తూ వచ్చాను. ఇంకా 21st డే అనుకుంటాను, అది నాటిన 21st డే అనుకుంటా, ఒక చిన్న మొక్క లాంటిది వచ్చింది పైకి. దాన్ని చూసి నాకు అసలు ఆనందం ఆగలేదు. దాన్ని తీసుకొని పరిగెత్తిన మా అమ్మ దగ్గరికి చూపించడానికి. దాన్ని చూపించి మా అమ్మకి ఇలాగా పైకి ఒక చిన్న మొక్క లాంటిది వచ్చింది అని చూపిస్తే, మా అమ్మ కూడా దాన్ని చేతిలోకి తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మా అమ్మ కొంచెం పైకెత్తి, అది గాజువి కాబట్టి పైకెత్తి కింద వైపు చూపించింది, మట్టికి కింద వైపు. చూస్తే అసలు ఆశ్చర్యంగా అనిపించింది నాకు. నేను చాటింది చాలా చిన్న అల్లం ముక్క, అది ఇప్పుడు చూస్తే చాలా పెద్దదైపోయింది. నువ్వు ఇన్ని రోజులు ఇది గమనించలేదు కదా అని మా అమ్మ నన్ను అడిగింది. అవునమ్మా, నేను నిజంగా గమనించలేదని చెప్పాను. దానికి మా అమ్మ, జనాలు కూడా అంతే, మార్కులు గ్రేడ్స్ అవి మాత్రమే చూస్తారు, కానీ నీ తల్లిదండ్రులైన మేము నువ్వెంత కష్టపడుతూ చదువుతున్నావు అని చూస్తున్నాము, నువ్వు ఎలా చదువుతున్నావో కూడా చూస్తున్నావు. కాబట్టి నువ్వు మార్కుల గురించి ఆలోచించడం మానేసి కేవలం చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాయని మా అమ్మ నాకు చెప్పింది. రిజల్ట్స్ ఏమైనా మేము పట్టించుకోము, నువ్వైతే ఎగ్జామ్ బాగా రాయని చెప్పింది. రిజల్ట్స్ ఎలా ఉన్నా మేము నీ వెంట ఉంటామని మా అమ్మ చెప్పింది. ఇంకా ఆ రోజు నుంచి ఫుల్గా ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసేసినాను. అండ్ ఫైనలీ రిజల్ట్స్ డే రానే వచ్చింది. రిజల్ట్స్ చూసి నిజంగా ఆనంద బాష్పాలు అంటే ఏంటో నాకు ఆ రోజు తెలిసింది. నేను డిస్టింక్షన్ వచ్చింది, అసలు డిస్టింక్షన్లో పాస్ అయినా. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మ రోజు చెప్పిన మాటల వల్ల నాకు ఇంకా బూస్టప్ అయినట్టుంది. ఇంకా చాలా బాగా రాసాను ఎగ్జామ్స్. సో ఇక్కడ ఫైనల్ రిజల్ట్ కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇది ఎలా ఉందో చెప్పండి.
అంటే ఒకవేళ నచ్చితే ఇలాంటివి ఇంకా ఇంకా పెట్టమంటారా వీడియోస్, లేకపోతే లేదా అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.